సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కృత్తివెన్ను వద్ద 216వ జాతీయ రహదారి మరొకసారి రక్తసిక్తమైంది. తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 6 అసువులు బాసారు. కృత్తివెన్ను మండలం సీతనపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. పాండిచ్చేరి నుండి భీమవరం రొయ్యలఫీల్డ్ వెళ్తున్న కంటైనర్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా తాళరేవు నుండి కృత్తివెన్ను మండలం మునిపెడ వస్తున్న బొలెరో వ్యాన్ సీతనపల్లి వద్ద పుల్లల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొని ఓవర్టేక్ చేస్తూ కంటైనర్ను ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే 5 మృతి చెందగా గాయపడ్డ మరో 6 మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరొక వ్యక్తి మృతి చెందాడు. గాయపడ్డ వారందరి హుటాహుటిన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 5 పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున 4 గంటలకు ప్రమాదం చోటు చేసుకోవడంతో 2-3 కిలోమీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోయింది. వెంటనే స్థానికులు పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 4:30-5 గంటల ప్రాంతంలో కృత్తివెన్ను మండలము కృష్ణా జిల్లా వద్ద మనకి ఇండియన్ ఆయిల్ బంక్ దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది. ఇటు టువర్డ్స్ పెడన నుంచి లోసరి బ్రిడ్జి వైపు ఒక కంటైనర్ వెళ్తూ ఉన్నది. అలాగే లోసరి బ్రిడ్జి వైపు నుంచి ఒక అశోక లైలాండ్ ఒక 10 మెంబర్స్ దాంట్లో ప్యాసింజర్స్ ఎక్కి చేపల ఫిషింగ్ పట్టడానికి వెళ్తూ ఉన్నారు టువర్డ్స్ పెడన. అలాగే ఈ లోసరి బ్రిడ్జి వైపు నుంచి పెడన వైపు ఒక ట్రాక్టర్ కూడా కట్టెల లోడ్తో వెళ్తూ ఉన్నది. ఈ అశోక లైలాండ్లో ఉన్న డ్రైవరు ఏదన్నా ముందు ఉన్న ట్రాక్టర్ని తప్పించబోయి దాన్ని కొట్టి ఇటు కంటైనర్ వెళ్తున్న దాన్ని హిట్ చేసినట్టు అనిపిస్తూ ఉన్నది ప్రాథమికంగా. దాంట్లో స్పాట్లో కంటైనర్ డ్రైవర్ చనిపోయాడు. అలాగే అశోక లైలాండ్లో ఉన్న ఒక 4 స్పాట్లో టోటల్గా ఒక 5 మెంబర్స్ ఇక్కడ చనిపోవటం జరిగింది. ఈ అశోక లైలాండ్లో ఉన్న 4 గవర్నమెంట్ హాస్పిటల్ మచిలీపట్నంకి పంపిస్తే అక్కడ ట్రీట్మెంట్ పొందుతా ఇంకొక అతను చనిపోయాడు. టోటల్గా ప్రస్తుతానికి ఒక 6 మంది చనిపోయి ఉన్నారు. ఇక్కడ మన పెడన సిఐ గారు, కృత్తివెన్ను ఎస్ఐ గారు అందరం మేము స్పాట్లో తెలియంగానే విజిట్ చేశాము. ఇక్కడ గ్రామస్తులందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు. అందరూ కూడా ఈ డెడ్ బాడీస్ని పట్టడం కానీ, ఇరుక్కున్న బండ్లను తీయటం కానీ ప్రజలందరూ కూడా మాకు బాగా సహకారం చేశారు. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ఎలాగ జరిగిందనేది దర్యాప్తులో తేలుస్తాము. కంటైనర్లో 10 మెంబర్స్ ఉన్నారండి. దీంట్లో వచ్చేసి డ్రైవర్ ప్లస్ క్లీనర్ ఇద్దరే ఉన్నారు పేద కంటైనర్లో. కృత్తివెన్ను వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ విచారం వ్యక్తం చేశారు. కృత్తివెన్ను వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని ఆయన పరామర్శించి వైద్య చికిత్స గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో అమలాపురం, కాకినాడ జిల్లాలకు చెందిన 6 మృతి చెందారు. కాకినాడ జిల్లా గొర్రిపూడి గ్రామానికి చెందిన గండి ధర్మ వరప్రసాద్, అమలాపురంకు చెందిన పేసింగు కనకరాజు, కాట్రేని కోనకు చెందిన చింత లోబరాజు, మాగపు సోమరాజు, ఎస్ యానంకు చెందిన రేవు నాగభూషణం, తమిళనాడుకు చెందిన కంటైనర్ డ్రైవర్ అయ్యప్పన్ మృతి చెందారని ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలకు సమాచారం అందించడం జరిగిందన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 5గురిలో 4 ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ తెలిపారు. దాదాపు 4:30 కృత్తివెన్ను మండల్ సీతనపల్లి గ్రామంలో ఒక ప్రమాదం జరిగిండే విషయం అది తెలపడానికి చాలా చింతిస్తున్నాను. సో ఇక్కడ జరిగింది ఏమంటే, ముందు ఒక ట్రాక్టర్ వెళ్తూ ఉంది. ఆ ట్రాక్టర్ వెనకాల వస్తున్న దోస్త్ వెహికల్ ట్రాక్టర్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో ట్రాక్టర్కి స్లైట్గా కొలైడ్ అయ్యి అదుపు తప్పినప్పుడు ఎదుటి నుంచి వస్తున్న ఒక కంటైనర్ వెహికల్ ఏముంది, ఆ రొయ్యల్ ఫీడ్ కోసం ఐ మీన్ క్యారీ చేస్తున్న వెహికల్ మళ్ళీ ఈ దోస్త్ వెహికల్ ఢీకొట్టడం జరిగింది. దీనివల్ల మనకు 6 మంది చనిపోవడం జరిగింది. ఇంకా రిమైనింగ్ 5 persons గాయపడ్డారు. దాంట్లో 4 members స్టేబుల్గా ఉన్నారు. ఇంకొకరిని కూడా ఇప్పుడు సిటీ స్కాన్ చేస్తున్నారు. సో అబ్డామినల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయని ఎగ్జామిన్ చేస్తున్నారు. సో అది చూసుకొని వాళ్ళకి కూడా నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే ఏర్పాట్లు చేస్తాము. సో ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. సో మనకేం ప్రొసీజర్స్ ఉంది, పోస్ట్మార్టం కానీ, మళ్ళీ వాళ్ళకి డెత్ సర్టిఫికేట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ ఫ్యామిలీస్కి ఈ టైంలో ఏం సపోర్ట్ ప్రభుత్వం నుంచి ఇవ్వాలో అది చేసేదానికి అన్ని చర్యలు చేపడతాం. థ్యాంక్ యూ. 5గురిలో 4 స్టేబుల్గా ఉన్నారు, ప్రాబ్లం లేదు. ఇంకొకరిది అబ్డామినల్ ఇష్యూస్ ఒకసారి రీకన్ఫర్మ్ చేసుకునే దానికి సిటీ స్కాన్ చేస్తున్నారు. ఆ సిటీ స్కాన్లో ఇంకా లోపల ఏం బ్లీడింగ్ అలాంటిది ఏం లేదంటే వాళ్ళని కూడా స్టేబుల్గా డిక్లేర్ చేస్తాము. లేదంటే వాళ్ళకి నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి అనేది సో డాక్టర్ బృందం నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళకి ఏమి ఇబ్బంది లేనట్టు ఏం చేయాలో. కృత్తివెన్ను రోడ్డు ప్రమాద మృతులకు 5 లక్షల ఎక్స్గ్రేషియాను మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు.
కృత్తివెన్ను సమీపంలోని సీతనపల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున కంటైనర్ మినీ వ్యాన్ ఢీకొని 6 మృతి చెందగా 4 తీవ్ర గాయాలయ్యాయన్నారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ నయీం అస్మి, మాజీ ఎంపీ కొనకల్ల నారాయణరావుతో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రుల్ని మంత్రి కొల్లు రవీంద్ర పరామర్శించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు మృతులు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున మొత్తం 30 లక్షల ఎక్స్గ్రేషియా అందిస్తామని కొల్లు రవీంద్ర ఈ సందర్భంగా తెలిపారు. ఎక్స్గ్రేషియా మొత్తాన్ని సాయంత్రం లోపు అందజేస్తామన్న కొల్లు రవీంద్ర రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉంటామని రవీంద్ర హామీ ఇచ్చారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. 4:30 గంటలకి ఒక అతిపెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 6 మరి చనిపోవడం జరిగింది. అలాగే 5 తీవ్రంగా గాయపడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ గారు, ఎస్పీ గారు అప్రమత్తమై మొత్తం అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. నిజంగా ఇది చాలా బాధాకరం, చాలా బ్యాడ్ ఇన్సిడెంట్. వీళ్ళంతా కూడా మరి కాకినాడ నుంచి బంటిమిల్లి దగ్గర చేపలు చెరువుల్లో చేపలు పట్టే కోసం వాళ్ళు అక్కడి నుంచి రాత్రి 1 గంటకు బయలుదేరి వస్తూ మార్గ మధ్యంలో 4:30 గంటలకి దోస్త్ వెహికల్కి అలాగే కంటైనర్కి ఓవర్టేక్ చేసే సందర్భంలో ఈ యాక్సిడెంట్ సంభవించింది. స్పాట్లోనే మరి 6 చనిపోవడం అనేది చాలా దురదృష్టం. అంతా కూడా నిద్రలో ఉండగానే వాళ్ళు మృత్యువాత పడ్డారు. మిగతా 5 కూడా ఇప్పుడు వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఫ్రాక్చర్స్ ఉన్నాయి. అలాగే కొంత అబ్డామిన్ కూడా కొంత ఇంజరీ ఉందని చెప్తా ఉన్నారు. ఒక అతన్ని మట్టికి ఇమీడియట్గా విజయవాడకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. ప్రాణాపాయ పరిస్థితి అయితే లేదు, కానీ ఇమీడియట్గా అతనికి సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా అందరూ కూడా ఫిషింగ్ చేయడం కోసం వచ్చారు. అందులో అన్ని సామాజిక వర్గాలు ఉన్నారు. మత్స్యకారులు ఉన్నారు, కాపు సోదరులు ఉన్నారు, ఎస్సీ సోదరులు ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు దాంట్లో. ఇది చాలా బాధాకరం. మరి దీని మీద చాలా తీవ్రమైనటువంటి విచారాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి విషయం తెలిసిన వెంటనే ఆయన కూడా మమ్మల్ని అందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మరి ఇమీడియట్గా వెళ్ళమంటే మేము కూడా ఇక్కడ బయలుదేరి రావడం, మరి కలెక్టర్ గారు అలాగే పెద్దలందరూ కూడా డిస్కస్ చేసి ఇమీడియట్గా ఆ కుటుంబాలకి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కింద ఇమీడియట్గా సాయంత్రం లోపు వాళ్ళ చెక్కులు కూడా 5 లక్షల రూపాయలు అందించడం జరిగింది. అలాగే ఇంకా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఇంకేదైనా అవకాశం ఉంటే తప్పకుండా ఆ కుటుంబాలకి ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు చొప్పున 6 6 30 లక్షల రూపాయలు అవన్నీ కూడా ఇంజూర్డ్ కానీ ఇవన్నీ కూడా ఒకసారి డిస్కస్ చేసి మళ్ళీ ఫైనల్గా వాళ్ళకి ఆదుకోవడం కూడా జరుగుతుంది. అలాగే వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఇమీడియట్గా వచ్చే విధంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలా కూడా ఆదుకుంటానికి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి సంఘటనలు అనేది చాలా దురదృష్టకరం. 216లో ఎక్కువగా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ఎందుకంటే అందరూ ఎక్కువ తెల్లవారుజామునే ఫిషింగ్కి బయలుదేరి వస్తూ ఉంటారు, చెరువుల దగ్గర పట్టుబడి చేయడానికి వస్తూ ఉంటారు. మరి ఆ సందర్భంలో చాలాసార్లు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మరి ఎస్పీ గారు కూడా దాని మీద ఒకసారి విజిట్ చేసుకుని ఆ రోడ్డు అంతా కూడా ఎందుకంటే పరిశీలన చేయాలి ఖచ్చితంగా. అది రోడ్డు అయితే బ్రహ్మాండంగా ఉంది, కానీ యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగే అవకాశాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మరి దాని మీద బోర్డ్స్ పెట్టించి అలాంటివి జరగకుండా పునరావృతం కాకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి వాళ్ళ ప్రాణం కోల్పోవడం అంతా చిన్న వయసు వాళ్ళే, వాళ్ళందరూ కూడా మరి చనిపోవడం అనేది చాలా బాధాకరం. తప్పకుండా ఆ కుటుంబాలకి అన్ని విధాలా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళకి అండగా ఉంటుందని కూడా తెలియజేస్తారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్లో విద్యుత్ ఘాతానికి గురై ఓ వెల్డింగ్ వర్కర్ మృతి చెందారు. మచిలీపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో భాగంగా రైల్వే ప్లాట్ఫామ్ పై వెల్డింగ్ వర్క్ చేస్తున్న 23 ఏళ్ల బొల్లా జితేంద్ర అనే యువకుడు మృతి చెందాడు. మృతుడు కోనసీమ జిల్లా కాట్రేనిగూడ మండలం పల్లంకూరు గ్రామవాసిగా గుర్తించారు. హై వోల్టేజ్ కారణంగా జితేంద్ర శరీరం కాలిపోయింది. ప్లాట్ఫామ్ పై షెడ్ వర్క్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురైన జితేంద్రను చికిత్స నిమిత్తం హుటాహుటిన మచిలీపట్నం సర్వజన ఆసుపత్రికి సిబ్బంది తరలించారు. అయితే అప్పటికే జితేంద్ర మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించారు. కృత్తివెన్ను వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం వాహనాల అతివేగం వల్లే సంభవించిందని జిల్లా ఎస్పీ అద్వా నయీం అస్మి తెలియజేశారు.
కృత్తివెన్ను వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం వాహనాల అతివేగం వల్లే సంభవించిందని జిల్లా ఎస్పీ అద్వా నయీం అస్మి తెలిపారు. ఈ ఘటనలో 2 వాహనాల డ్రైవర్లతో పాటుగా మరో 4 మృతి చెందడం దురదృష్టకరమన్నారు. సంఘటనా స్థలంలో వాహనాల్లో ఇరుక్కుపోయిన మృతదేహాల్ని జేసీబీల సహాయంతో వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇది విషయం ఎట్లా జరిగింది అది చెప్పడం జరిగింది. ఈ సంబంధంలో ఆల్రెడీ కేసు కడుతున్నాను ఇప్పుడు. దీంట్లో చూస్తే ఇద్దరు డ్రైవర్ ఇటు సైడ్ పక్కన అటు సైడ్ పక్కన అక్కడ ఆన్ స్పాట్ డెత్ అక్కడ జరిగింది. ఇట్ ఇస్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. 3 బాడీస్ అక్కడ జేసీబీలతో పాటు సహాయంతో చేసి వీ హ్యావ్ రికవర్డ్ దెమ్. అందరు బాడీస్ ఇప్పుడు మార్క్లు ఉన్నాయి. అందరు ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం జరిగింది. మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ రీచ్. ఇది తొందరగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి విల్ సెండ్ దెమ్ బ్యాక్. అన్ఫార్చునేట్లీ ఇది యాక్సిడెంట్ జరిగినాయి. విల్ టేక్ ప్రికాషన్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ ట్రై టు అవాయిడ్. అది కూడా చూస్తే ఇది స్టేట్ రోడ్, నేషనల్ హైవే 216 కాబట్టి అక్కడ నార్మల్గా యాక్సిడెంట్ ఛాన్సెస్ కొంచెం తక్కువే ఉంది. బట్ ఎందుకంటే అక్కడ ఎర్లీ మార్నింగ్కి 4:30కి both drivers condition చూసి that it might have happened because of that, but everything said and done, it's a very very unfortunate incident and we are taking care of it. ఇది సింపుల్ యాక్సిడెంట్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ఉంది, లైట్ ఎక్కువ కూడా ఉన్నాయి. డ్రైవర్స్ కూడా అక్కడ కాకినాడ నుంచి 1 o'clock స్టార్ట్ జరిగింది. అక్కడ అవుటర్ సైడ్కి పాండిచ్చేరి నుంచి కూడా చాలా టైం నుంచి సేపు నుంచి డ్రైవింగ్ కంటిన్యూస్ చేస్తున్నారు. మేబీ ఎక్స్పీరియన్స్ డ్రైవర్, బట్ కొంతసేపు చూస్తే 5 seconds 6 seconds మిస్టేక్ కనిపిస్తుంది. ఇది మేజర్గా దేర్ ఇస్ నో ఫాల్ట్ ఆఫ్ ఎనీథింగ్, బట్ జస్ట్ ఎక్కడ వైల్ ట్రయింగ్ టు ఓవర్టేక్ ఆ టైంకి కొంచెం తప్పు జరిగినాయి. ఆ టైంకి మరి స్పీడ్ ఎట్లా ఉంది, మేబీ స్పీడింగ్ ఆల్సో కనిపిస్తే చాలా స్పీడ్ ఉన్నాయి 2 సైడ్కి. బికాస్ నేషనల్ హైవే చూస్తే డెఫినెట్లీ 80-90 పైన స్పీడ్ నార్మల్గా కూడా అట్లాగే ఉంది అక్కడ. ఇక ముందు డెఫినెట్లీ యాక్షన్ ప్లాన్ మనం ఉంది ఆల్రెడీ, బట్ లెస్ ఐ సైడ్ అక్కడ బ్లాక్ స్పాట్ లేవు. ఇట్ ఇస్ డైరెక్ట్ స్ట్రైట్ రోడ్, కల్వర్ట్ లేదు, జంక్షన్ లేదు, ఇట్ స్ట్రైట్ రోడ్. నార్మల్గా అక్కడ యాక్సిడెంట్ ఛాన్సెస్ అవకాశం కూడా తక్కువ ఉంది. బట్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఇది ఛాన్సెస్ ఉన్నాయి. బట్ నెవర్దెలెస్ ఈ దిస్ ఇన్సిడెంట్ హెస్ ఆల్సో టేకెన్ ప్లేస్. పూర్తిగా మన డ్రైవర్స్ విల్ ఇన్ఫార్మ్ దెమ్. అవసరం ఉంటే ఫైన్ అండ్ అదర్ థింగ్స్ మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కూడా విల్ ట్రై టు ఇన్ష్యూర్ అండ్ విల్ ట్రై టు ఇంక్రీజ్ మోర్ పోలీస్ ఫోర్స్ ఇన్ దోస్ ఏరియాస్. పెట్రోలింగ్ డెఫినెట్లీ పెట్రోలింగ్ జరుగుతున్నాయి, అందరి చోట్ల జరుగుతున్నాయి. విల్ ఇంక్రీజ్ ఇట్ ఫర్దర్. హైవే పెట్రోలింగ్ కూడా. ఆల్కహాల్ ఎర్లీ మార్నింగ్ పాసిబిలిటీ లేవు, బట్ ఆల్రెడీ నా బోత్ ఆర్ డిసీజ్, సో పాసిబిలిటీ. పోతేపల్లిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. పోతేపల్లిలోని శ్రీ కనకదుర్గ ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపి భక్తులకు అన్నదానం నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపిన అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ప్రతి నెల శుక్రవారం అమ్మవారికి పూజలు చేసి భక్తులకు అన్నదానం చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకుడు చప్పిడి రామకృష్ణ తెలిపారు. మన బందర పరాసపేట సూర్ణ కళ్యాణ మండపం వెనకాల ఉన్న శ్రీ కనకదుర్గం వారు ఆలయం వద్ద ప్రతి నెల 2వ శుక్రవారం గొప్ప అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. 50 మంది భక్తులు వచ్చి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా కొల్లు రవీంద్ర గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, 50 మంది భక్తులకి ఆ కనకదుర్గమ్మ, ఆ మూలశమ్మ తల్లి, ఆ నల్లమారమ్మ అమ్మవారు 101 దేవుళ్ళు, తమ్ముడు పోతురాజు దేవుళ్ళు పేరు పేరున ఉండాలని కోరుకుంటూ మీ సప్పిడి రామకృష్ణ, పంబల పూజారి, కృష్ణా జిల్లా, మచిలీపట్నం. ఇరిగేషన్ రంగానికి పునరుత్తేజం అందిస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రకటించారు. ఇరిగేషన్ రంగానికి పునరుత్తేజం అందిస్తామని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రకటించారు. బుద్ధప్రసాద్ నియోజకవర్గ కూటమి నాయకులు మండలి వెంకట్రామ్ ఇరిగేషన్ అధికారులు రైతులతో కలిసి వి కొత్తపాలెం, దింటిమొరక, బసవవాణిపాలెం, హంసల దీవి, నరసింహాపురం గ్రామంలో పర్యటించి సాగునీటి ప్రధాన పంట కాలువలు, డ్రైనేజీల ప్రస్తుత పరిస్థితి పరిశీలించారు. ఇరిగేషన్ శాఖ డిఈ రావెల రవికురన్, ఏఈలు రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడారు. వైసీపీ పాలనలో ఇరిగేషన్, డ్రైనేజీ రంగాల్లో సరైన నిధులను కేటాయించకపోవడంతో ఈ 2 వ్యవస్థలు అధ్వానంగా మారాయన్నారు. ఇరిగేషన్ రంగాన్ని వైసీపీ పూర్తిగా విస్మరించిందన్నారు. నియోజకవర్గ రైతుల అవసరాలు సీఎం దృష్టిలో తీసుకుని వెళ్లి నిధులు మంజూరు చేయిస్తామన్నారు. ఉన్న పరిస్థితుల్ని ప్రజలకు కూడా వివరించాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మా డ్రైన్లో గొరపటెక్క ఉందండి, ఇలా తూటుగాడ ఉందండి, అది జమ్మి మలిచిపోయిందండి అని చెప్పని ఆవేదన చెందుతున్నారు. అలాగే అనేక చోట్ల ఇవాళ లాకులన్నీ కూడా దెబ్బతిన్న పరిస్థితి వచ్చింది. చివరికి వాళ్ళ అక్కడ మన హంసలది, పాలకతిప్ప ప్రాంతానికి వెళ్తే అక్కడ ఆనాడు ఎంపీగా ఉన్న బాలశౌరి గారు
దాదాపు అక్కడ చిన్న లాకులు పెడతానికి వారు నిధులు ఇస్తానని చెప్పంటే దానికి ఎమ్మెల్యే గారి యొక్క సంతకం తీసుకురామంటే ఎమ్మెల్యే గారు సంతకం పెట్టలేదంట, పంచాయతీ వాళ్ళు తీర్మానం చేయలేదంట. అది కానీ చేసి ఉంటే ఆ లాకులు కానీ ఏర్పడి ఉంటే ఇవాళ వాళ్ళకు మేలు చేకూరుండేది. కానీ అంటే ఏ రకమైన ఆలోచనతో వ్యవహరించారని నేను చాలా ఆశ్చర్యపోయా. అమ్మ పెట్టదో అడుక్కు తిననివ్వదు అన్నట్టుగా వ్యవహరించాడు సింహాద్రి గారు అని చెప్పి తప్ప నేను ఎంపీగా డబ్బు ఇస్తానంటే ఆనందించాలి తప్ప దానికి అవరోధం కల్పించడం నాకు ఆశ్చర్యకరం ఉంది. అక్కడ రైతులు చెబుతుంటే నేను ఒక రకంగా నిశ్చేషణ ఇదేంటి పరిస్థితి అని చెప్పి చివరికి పంచాయతీ తీర్మానం కూడా ఇవ్వకుండా చేశారంటే ఇవాళ అది కానీ అనుకున్న ప్రకారం ఆయన స్థానం పూర్తయి ఉంటే ఇవాళ 5,000 ఎకరాల్లో చాలా కొంత అరవకు రైతాంగానికి మేలు చేకూరింది. అంచేతే మళ్ళీ నేను బాలశౌరి గారితో మాట్లాడుతున్నా. గ్రామం హంసలదేవి. మాకు గత 5 సంవత్సరాల మట్టి ఉప్పు నీరు వచ్చి మా పొలాల మీద పడిపోవడం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పంట లేకుండా పోయింది. ఇప్పటికైనా సరే మాకు ఈ సముద్రపు నీరు వచ్చి పొలం మీద పడుకోకుండా అక్కడ అవుట్ ఫాల్స్ మాకు రూపంలో తయారు చేస్తే మాకు ఉప్పు నీళ్ళు రాకుండా ఉంటాయి. ఇప్పుడు కొత్తగా బుద్ధప్రసాద్ గారు ఎన్నికయ్యాడు కాబట్టి ఈ సమస్యను ఆయన పరిష్కరిస్తాడని మేము కోరుతున్నాము. ఈ విషయం బుద్ధప్రసాద్ గారికి మేము చెప్పడం జరిగింది. ఆయన వెంపడ సంబంధిత అధికారులను తీసుకొచ్చాడు. ఈ సమస్యలన్నీ మీరు త్వరగా పరిష్కరించాలి, ఈ ప్రాంతం అంతా కూడా పండే మార్గం చేయాలని చెప్పేసి బుద్ధప్రసాద్ గారు వాళ్ళ వచ్చిన ఉద్యోగ ఆఫీసర్లకు చెప్పడం. గత 4 సంవత్సరాల నుంచి ఈ 17, 16, 18 మీద దాదాపు సుమారు 5,000 ఎకరం భూమి ఉన్నది. ఈ 3-4 సంవత్సరాలు బట్టి కనీసం గింజ కూడా పండించిన వాళ్ళు అనేది ఎవరో లేరు. అయితే గతంలో మనకి ఎంతో కొంత పండించారు, నీళ్లు సౌకర్యంగా వచ్చినవి పండించారు. పట్టిసీమ నుంచి అయినా సరే, వర్షాలు లేకపోయినా పట్టిసీమ నుంచి అయినా వాటర్ ఇచ్చి ఈ భూమిని కనీసం తినడానికైనా కానీ పండించుకోవటం జరిగింది. ఈ గత 4 సంవత్సరాల నుంచి కనీసం గింజ కాదు కదా, వేసిన పంట ఎక్కడ నారుమడి వేసిన దగ్గర నుంచి నాటుల దగ్గరికి వరకు వేసుకున్న తర్వాత అది పొట్టమేకి వచ్చినాకైనా మునిగిపోయి నష్టపోతాం అనేది జరిగింది. కనీసం అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఆ ఉప్పు నీరు కన్నా కానీ ఆయకట్ట వేయండి అని చెప్పి గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు వెళ్ళినా మమ్మల్ని పట్టించుకోవటం అనేది లేదు. తర్వాత లాస్ట్లో మొన్న ఒక పక్క కట్టేయటం జరిగింది, ఇంకొక పక్క వదిలేయటం జరిగింది. దాన్ని ఉప్పు నీరుతో మునిగిపోవటం అనేది జరుగుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ముఖ్యంగా యువతకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం మొట్టమొదటిగా మెగా డిఎస్సీపై ఫైల్ సంతకం చేసి అనంతరం అన్న క్యాంటీన్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, 4,000 పెన్షన్ పెంపు, స్కిల్ సైన్సెస్ పై 5వ సంతకం చేయడంపై పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. బంటుమిల్లి లక్ష్మీపురం సెంటర్లో అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి సీఎం చంద్రబాబు నాయుడుకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు పాలాభిషేకం చేసి అనంతరం కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలు మేలుకోరే పాలన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు మరి పదవి బాధ్యతలు స్వీకరించగానే ఏదైతే ఆయన మాటిచ్చారో ఆ మాటకి అనుగుణంగా మరి 5 సంతకాలు మొట్టమొదటిగా చేయడం జరిగింది. ముఖ్యంగా మరి ఎంతో కాలంగా నిరుద్యోగ యువత లక్షలాది మంది నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం పెట్టడం చాలా సంతోషం. గత ప్రభుత్వంలో మరి ఎక్కడా కూడా ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకపోవడం చాలా దారుణం. మరి వాళ్ళందరినీ కూడా ఊరట కలిగించే విధంగా నిన్న ఏదైతే మాట ఇచ్చారో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు మాట ఇచ్చారో ఆ మాట నెరవేర్చేందుకు నిన్న ఆయన మొట్టమొదటిగా సంతకం పెట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇంకొక సంతకం ఏదైతే మరి లక్షలాది మంది ఎవరైతే పెన్షన్లు తీసుకుంటారన్నారో సామాజిక పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఆయన సంతకం పెట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే
ఏదైతే మన ఆస్తులకి రక్షణ లేకుండా చేసేటువంటి ఒక చీకటి జీవోని గత ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని మరి లేకుండా చేసే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే విధంగా కూడా ఆయన ఇంకో సంతకం పెట్టడం కూడా జరిగింది. ప్రజలందరూ కూడా తమ ఆస్తుల రక్షణ కల్పించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం చాలా సంతోషకరమైనటువంటి పరిణామం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏదైతే స్కిల్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో యువకులు చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ యొక్క స్కిల్ సెన్సెస్ ఏదైతే ఉందో వాటన్నిటి కూడా తీసుకుని దానికి అనుగుణంగా మరి ఉద్యోగ అవకాశాలు సృష్టించేందుకు వీలుగా మరి కొత్తగా ఒక స్కిల్ సెన్సెస్ దాని మీద కూడా సంతకం చేయడం సుపరిణామం. దాని ద్వారా నిరుద్యోగ యువత నిన్న చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం 16,327 పోస్టులు డిఎస్సి పోస్టులు విడుదల చేయటం రాష్ట్రం అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు యువత. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి బీఈడి పూర్తి చేసి అన్ని కోచింగ్లు తీసుకుని నిరుత్సాహంతో చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రతిదీ మాట ఇచ్చిన ప్రతి మాట కూడా వాళ్ళిద్దరు కూడా నిలబెట్టుకుంటారు. తప్పనిసరిగా అమరావతి పూర్తి చేస్తారు, పోలవరం పూర్తి చేస్తారు, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఎట్టి పరిస్థితుల వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడతారని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట మీద నేను ఉన్నాను, నేను విన్నాను అన్నాడు కానీ ఏమీ వినలేదు. ఆయనకి చెముడొచ్చేసింది, ఆయన దిగిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు భుజాల మీద యువతంతా ఆధారపడి ఉంది. యువతంతా కూడా వీళ్ళ మీద ఆధారపడి వీళ్ళు ఇస్తారనే నమ్మకంతోనే ఓట్లు భారీ మెజార్టీతో అందరిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు కూడా మాట నిలబెట్టుకుంటారు. అన్నాయన్నీ కూడా తప్పనిసరిగా పూర్తి చేసి మళ్ళీ రెండోసారి తర్వాత అధికారంలో రావడానికి తప్పనిసరిగా కృషి చేస్తారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తారు, పరిశ్రమలన్నీ తీసుకొస్తారు, వెళ్ళిపోయిన పరిశ్రమలన్నీ కూడా మళ్ళీ వెనక్కి. ఎందుకంటే బీఈడీ చదివిన వాళ్ళు అందరూ 5 సంవత్సరాల నుంచి కోచింగ్లో ఉండి లక్షలు ఖర్చు పెట్టుకుని నిరీక్షణ చేసి జగన్మోహన్ రెడ్డి గురించి చాలా మోసపోయారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ సంతకం డిఎస్ఎంఏ పెడతాం నిరుద్యోగులాంటి అందరికీ ఇది వరం లాంటిది. మేమందరం దీని గురించి చాలా సంతోషపడుతున్నాం. మా పేడ నియోజకవర్గం కృష్ణప్రసాద్ గారు కూడా ఈ ధన్యవాదాలు తెలిపి చిల్లర వేశారు కాబట్టి ఇది నిరుద్యోగులందరికీ అంటే బీఈడీ టీటీసీ చదివిన నిరుద్యోగులందరికీ ఇది వరం లాంటిది. ఈ 16,000 చిల్లర అందరికీ ఉద్యోగాలు వస్తాయి. వెంటనే ఈ నోటిఫికేషన్ కూడా వచ్చేసినట్టే. ఇది రాగానే వెంటనే ఎగ్జామ్ అయిపోగానే అందరికి కూడా ఇది ఉద్యోగాలు 16,000 మందికి కాకుండా 16,000 కుటుంబాలకి ఇది వరం లాంటిది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ సంతకం చేయటం నిరుద్యోగులందరికీ ఇది వరం. మెగా డిఎస్సీపై తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి గూడూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీపై దసరంపై 16,347 టీచర్ పోస్టులతో తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి గూడూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి ఎన్ఏ బేగ్ మాట్లాడుతూ నాడు అబద్ధపు వాగ్దానాలతోటి అనేక హామీలతోటి అధికారంలోకి వచ్చి ప్రజల్ని నవరత్నాల పేరుతో మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి భిన్నంగా ఈ ప్రభుత్వం సాగుతోందని, దానికి నిదర్శనమే మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్న మొదటి రోజే డిఎస్సీ, అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, స్కిల్ సైన్సెస్ సామాజిక పెన్షన్లు 3,000 నుండి 4,000కు పెంపు, దసరాలపై సంతకాలు చేసి హామీలు నిలబెట్టుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ కమిటీ కన్వీనర్లు బచ్చుల శ్రీనివాసరావు, బేతల స్వామి, లుక్క మహేష్, ఎర్రప్రసాద్, మెరుగుమాల రాము, గొరిపత్తి బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిర్వహించిన ఈ శిబిరంలో పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భానుమూర్తి, అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచారి, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఆశాలత, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్ రోజా, రమణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. This day was established in the year 2004 on 14th of June. 14th of June was the birthday of the founder of blood groups called Landsteiner. Landsteiner was an American-Austrian immunologist cum pathologist.
he discovered blood groups A, B, O. Not only discovering the blood into groups, he also mentioned that to be compatible, you should get the blood from the same group. Suppose an A group individual receives from B group individual, there will be destruction of blood. So this fact was found by Landsteiner. For this noble discovery, he was awarded Nobel Prize in the year 1930. అంటే ఆల్రెడీ అందరూ చెప్పారు లైక్ బ్లడ్ డోనర్స్ డే అండ్ వీఆర్ మోర్ సెలబ్రేటింగ్ దిస్ డే ఆన్ ది బ్లడ్ డొనేషన్ అండ్ డోనర్స్. సో నాకు ఇప్పుడు ఎంతమంది డోనర్స్ ఉన్నారో కనిపించట్లేదు. హౌ మెనీ డోనర్స్ ఆర్ దేర్? ఎంతమంది ఉన్నారని? యా, మెనీ పీపుల్. సీ సచ్ ఏజ్ పర్సన్ ఆల్సో కేమ్ ఓవర్ హియర్. సో మనం బ్లడ్ డోనర్స్ అవ్వాలి అంటే అది చాలా సింపుల్, వెరీ ఈజీ థింగ్. ఆల్మోస్ట్ అందరం చదువుకున్న వాళ్ళము వీ నో వీ కెన్ గివ్ ద బ్లడ్. ఎంత మనం కలెక్ట్ చేసే 300 ml and we can regain it back within 2 days by taking good food and all. So only some people who are having some debilitating disorders, వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్కి ఎంత హార్డ్ వర్క్. ఐ వాంట్ టు ఎన్లైటన్ సమ్ ఆఫ్ దెమ్ ఆల్సో. సో దే డూ ఏ లాట్ ఆఫ్ వర్క్, not only blood donation, keeping them and preserving them, and then giving supplying that blood to various patients time ki, okay, and then motivating ఇట్లాంటి అన్ని సెలబ్రేట్ చేస్తూ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం, అంటే అవేర్నెస్ క్రియేట్ చేయటం, ఇదంతా కూడా ఒక పార్ట్ అండ్ పార్ట్స్లో ఆఫ్ దిస్ బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్. సో బ్లడ్ డొనేషన్ థీమ్ మనం చెప్పుకున్నాం. లాస్ట్లో ఒక వర్డ్ ఉంది, యువర్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ఈజ్ ప్రైస్లెస్. సో ఎస్పెషల్లీ ఒక్కొక్క సీజన్లో మనకి డెంగ్యూ టైంలో ప్లేట్లెట్స్ పడిపోయినాయి. సో ప్లేట్లెట్స్ పడిపోయినాయి అని చాలామంది ఒక్కొక్క టైంలో చాలామంది విజయవాడ, గుంటూరు ఈ టైంలో చాలామంది చనిపోయారు. అప్పుడు ద ఓన్లీ లైఫ్ సేవింగ్ థింగ్ ఈజ్ బ్లడ్ డొనేషన్. ప్లేట్లెట్స్ వాళ్ళకి ఇస్తూ ఉండేవాళ్ళు. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ డొనేషన్. దాన్ని ఇట్లా కండక్ట్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ని కృత్తివేణి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో 6 మృతి చెందిన పట్ల పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కృత్తివేణి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాల్ని, గాయపడ్డ వారిని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో పరామర్శించారు పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్. గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితుల్ని వైద్యుల్ని అడిగి తెలుసుకున్న కాగిత కృష్ణప్రసాద్ మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు అని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈరోజు తెల్లవారుజామున కృత్తివేణి మండలంలో ఉన్నటువంటి సీతనపల్లి గ్రామం దగ్గర హైవేలో పెద్ద యాక్సిడెంట్ జరిగింది. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. అంత పెద్ద ఎత్తున మరి 6 చనిపోయే విధంగా గతంలో ఎన్నడూ కూడా మా నియోజకవర్గం జరిగినటువంటి యాక్సిడెంట్ ఇప్పుడు కూడా జరగలేదు. తెల్లవారుజామున మరి టాటా ఐసర్ బండి అట్లాగే లారీ 2 కూడా యాక్సిడెంట్ జరగటం, అందులో మరి 6 చనిపోవటం చాలా దురదృష్టకరం. అమలాపురం సంబంధించినటువంటి యానానికి సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ఉదయం తెల్లవారుజామున బయలుదేరి మరి ఇటు బట్టిబిల్ సైడు పట్టుబడి కోసం అని చెప్పి బయలుదేరి రావడం జరిగిందండి. మరి అనుకోకుండా మరి ఎదుట లారీ రావటం, లారీతో యాక్సిడెంట్ జరగడం చాలా బాధాకరం. వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి ప్రభుత్వం తరపు నుంచి ఇందాకే మరి మంత్రివర్యులు కుల్రవీంద్ర గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనకలారెడ్డి గారు ఇద్దరు కూడా వచ్చి చూడటం జరిగింది. మరి ప్రభుత్వం తరపు నుంచి వారందరికీ కూడా ఎవరైతే మరి చనిపోయారో వాళ్ళందరికీ కూడా 5 లక్షల ఎక్స్గ్రేషియా కూడా ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆర్ఎంపీ డాక్టర్ దివంగత మరకాణి మురళి జయంతి సందర్భంగా టీడీపీ నాయకులు వృద్ధాశ్రమంలో అన్నదానం నిర్వహించారు. ఆర్ఎంపీ డాక్టర్ దివంగత మరకాణి మురళి జయంతి సందర్భంగా ఈడపల్లిలోని జట్టి నరసింహారావు ప్రభుత్వ వృద్ధుల వికలాంగుల వృద్ధాశ్రమంలో మరకాణి వాసు ప్రసాద్ మరియు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు మోటమరి బాబాప్రసాద్, మాదిరెడ్డి శ్రీనివాస్, చిన్నం శివ, మోటుపల్లి శరత్, మాదిరెడ్డి కన్నా, మాదిరెడ్డి అంజిబాబు, భీమా నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మా అందరితో కలిసిమెలిసి ప్రయాణం చేసి పేదలకు పెన్నిదిగా, ఎవరికి కష్టం ఉన్నా, ఎవరికి ఆరోగ్యం బాగుండకపోయినా నేనున్న వచ్చే వ్యక్తి మరకాణి మురళి గారు. మరి వాళ్ళ జన్మదినం క్రీస్తు మరకాణి మురళి గారిది. మరి ఆయన జ్ఞాపకార్థం వాళ్ళ సోదరులు మరకాణి వాసు గారు,
మరకాని ప్రసాద్ గారు వారి మిత్రబృందం కూడా వాళ్ళ వృద్ధాశ్రమాన్ని ఎంచుకుని సేవా కార్యక్రమం ఏర్పాటు చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా శుభపరిణామం. అన్నదాన కార్యక్రమం అనేది ఎవరైతే చనిపోతారో వాళ్ళ పేరు మీద అన్నదానం చేస్తే వాళ్ళ మనసంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. మరి ఆయన పుట్టినరోజు నాడు ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తాం, మాకు కూడా ఆనందంగా ఉంది. మరి డాక్టర్ గారి సంగతి మనం చెప్పకల్లా 100కి 1 ఒకడు ఉంటాడు. ఆయన మరకాని మురళి గారు కరోనా టైంలో ఎంతోమంది పేదలకు కానీ ఎంతోమంది ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా పిలవగానే వచ్చి వాళ్ళందరినీ రక్షించాడు. మరి మంచి వాళ్ళని ఎప్పుడు కూడా భగవంతుడు ముందు తీసుకెళ్తాడని మరి మా మురళి గారిని భగవంతుడు ముందు తీసుకెళ్ళిపోయారు అనుకుంటా. మరి అలాంటి వ్యక్తి లేని లోటు అందరికి మట్టికి తీరని లోటు. స్వర్గీయ ఆర్ఎంపీ డాక్టర్ మరకాని మురళి గారి పుట్టినరోజు సందర్భంగా ఈడేపల్లిలో ఉన్న వృద్ధాశ్రమంలో మరకాని వాసు ప్రసాద్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అన్నదానం చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ఆర్ఎంపీ మురళి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ ఒక్క విషయం మాత్రం చెప్తాను. చదువులో తక్కువ చదువుకున్నా కూడా విజ్ఞానంలో మరి గొప్ప సాధింపు సాధించి ఒక ఎంబీబీఎస్ డాక్టర్తో పోటీ పడి వైద్యాన్ని జనాలకు అందించి సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.